సో, చూస్తే మీ కెరియర్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దగ్గర నుంచి, ఒక మంచి ప్యాకేజ్ వదులుకొని ఇక్కడికొచ్చేసారు. ఇండస్ట్రీకొచ్చారు. ట్రై చేస్తున్నారు. ట్రై చేశారు. మంచి మంచి పాత్రలు మీ దగ్గరికొచ్చినాయి. కానీ ఒక టీమ్ లీడ్ అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఒక ఎంప్లాయీ వేరు. ఒక టీమ్ లీడ్ వేరు. ఒక టీమ్ లీడ్ దగ్గర నుంచి మీరు ఎందుకు వదిలేసి ఇక్కడ ఒకప్పుడు అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ కన్నా కూడా లక్ అనేది చాలా ఇంపార్టెంట్. టాలెంట్ ఉన్నోళ్ళు చాలామందుంటారు. కానీ లక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలోని ప్రెజెంట్ సర్వే అవుతా ఉంటారనేది నేను బిలీవ్ చేస్తాను. సో, అలా మీకు ఎన్ని రోజులు పట్టింది? మీకా లక్ కూడా కలిసి రావడానికి ఎన్ని ఫేస్ చేసుంటారు అంటే ప్రాబ్లమ్స్? ఇన్‌ఫాక్ట్ యాహ్! ఎర్లియర్ క్రాఫీస్ నా టీమ్ లీడ్ కాదండి. అబోవ్ మేనేజర్ లెవెల్ నుంచి యాక్చువల్‌గా నేను రిజైన్ చేసొచ్చాను. ఓకే. సో, అండ్ యాహ్! అంటే లైక్ ఆహ్, ఇండస్ట్రీలోకి రావడం అనేది నిజంగా ఎవరికైనా రాసిపెట్టుండాలి. మీరన్నట్టేంటంటే అదృష్టం కూడా యాడ్ అయ్యుండాలి. సో, రావడం ఒక ఎత్తయితే ఇండస్ట్రీలోకొచ్చిన తర్వాత ఆ కాంపిటీషన్ ఫేస్ చేస్తూ సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయ్యి అండ్ మీరన్నట్టేంటంటే స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఇదేదో ఎవరికేంటంటే ఓవర్‌నైట్ సక్సెస్ అనేది ఎవరికీ ఉండదు. ఆ స్టెప్ బై స్టెప్ ఆ ఇండస్ట్రీలో ఉండవలసిన విధంగా ఉంటూ ఆహ్, గ్రాడ్యువల్‌గా నెట్‌వర్క్ పెంచుకుంటూ చేస్తే డెఫినైట్‌లీ యాహ్! మీరన్నట్టేంటంటే యాహ్! ఇనీషియల్ స్టేజెస్‌లో నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అండ్ నేను లాట్ ఆఫ్ మూవీస్ ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్‌లో అయితే అంటే కొన్ని ఎడిటింగ్ అయిపోతే ఈవెన్ అట్మాస్ఫియర్‌లో ఉండే ఆ క్యారెక్టర్స్ కూడా చేశాము. అంటే ఇట్స్ నాట్ దట్ అదే ఒక ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే ఐ టేక్ ఇట్ అండ్ ఐ మీన్ వచ్చిందంటే నేను తీసుకుంటాను అంతే. ఇప్పుడైతే కొద్దిగా అట్‌లీస్ట్ క్యారెక్టర్ ఏంటి లైక్ జస్ట్ మినిమమ్ క్వెషన్స్ అడుగుతున్నాం గానీ బట్ ఇనీషియల్‌గా స్టేజెస్‌లో అయితే కెరియర్ దీంట్లో అయితే డెఫినైట్‌లీ ఫుటేజ్ కోసం ఎంత మనం చేసుకుంటే కెమెరా లెన్స్‌ని ఎంత ఫేస్ చేస్తే అంత యాడెడ్ అడ్వాంటేజ్ అవుతది. ఈవెన్ రైట్ నౌ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. ప్రతి ఒక్కరితో కో ఆర్టిస్ట్‌తో కానీ, కొత్త డైరెక్టర్స్ వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి. సో, అది యాడ్ అయింది. యాహ్! డెఫినైట్‌లీ మన సినిమా కష్టాలు, కృష్ణనగర్ కష్టాలు ఇవన్నీ పడే వచ్చాము. ఐ మీన్ అట్‌లీస్ట్ ఈ స్టేజ్ వరకు. అండ్ ఎప్పుడూ రిగ్రెట్ అవ్వలేండి. నార్మల్‌గా ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మనం హ్యాపీగా ఉంటే ఏ పనైనా మనకి నచ్చుతది. యెస్. కీపింగ్ ఎసైడ్ ద మానిటరీ బెనిఫిట్స్. డెఫినైట్‌లీ ఈవెన్ రైట్ నౌ ఐ కుడెంట్ మ్యాచ్ వాటెవర్ ఐయామ్ గెట్టింగ్ నేను ఐటీ ఇండస్ట్రీలో నాకు ఏదైతే నేను పే చెక్ తీసుకుంటున్నానో అది ఇంకా మ్యాచ్ అవ్వలేదు. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే ఐయామ్ హ్యాపీ వాట్ ఐయామ్ డూయింగ్. సో, ఆ ప్రాసెస్‌లోనే ఒక్కొక్కటి గ్రాడ్యువల్‌గా చేసుకుంటూ వచ్చింది. అండ్ అన్నిటికన్నా గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ దిస్ మూవీ కోర్ట్ మూవీ ఏంటంటే, ఇప్పటికొచ్చి నేనేంటంటే రైట్ ఫ్రమ్ శుభోదయం సుబ్బారావు అలాగ మెనీ అదర్ ప్రాజెక్ట్స్ ఈవెన్ దో ఒక వన్ సీన్ చేసినా ఆ పర్టిక్యులర్ సీన్‌కి గాని, ఆ క్యారెక్టర్‌కి మినిమమ్ ప్రామినెన్స్ అనేది ఉండేది. సో, ప్రామినెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తున్నాను అండ్ ఫార్చునేట్‌లీ అండ్ థాంక్స్ టు ఆల్ ద డైరెక్టర్స్ వాళ్ళందరూ నాకిచ్చే క్యారెక్టర్స్ కూడా అలాంటివే ఇస్తున్నారు. అంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ ఆ కైండ్ ఆఫ్ అన్ని ఇస్తున్నారనమాట. బట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ ప్రామినెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ అక్రాస్ ద మూవీ ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అనమాట. అండ్ స్టోరీతో లింక్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి డెఫినైట్‌లీ యాహ్! ఆబ్వియస్‌లీ మీరు చూసారు కాబట్టి యెస్. యూ నో ద అది రిజల్ట్.